సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. కొన్ని రోజుల క్రితం ఎన్ఆర్ఐ అన్నపూర్ణ సుంకర తెలుగు సినిమా పరిశ్రమ గురించి, అందులో ఉన్న కొంతమంది ప్రముఖుల గురించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమె చెప్పాలనుకున్న దాంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ ఆమె మాట్లాడిన తీరు మాత్రం చాలా మందిని విపరీతంగా బాధపెట్టింది. బాధపడిన వాళ్ళలో చాలా మంది ఎదురు తిరిగి ఆమెపై ఓ పెద్ద సోషల్ నెట్వర్క్ యుద్ధమే చేశారు. ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఆమె కొంత డిఫెండ్ చేశారు కానీ ఆమె లేవనెత్తిన వాదనల్లో కొన్నిటికి సంబంధించి ఆమెకే సరైన అవగాహన లేదు. కాబట్టి మెల్లమెల్లగా అన్నపూర్ణ సుంకర అనే ఇష్యూ కూల్ అయిపోయింది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఆవిడ క్రియేట్ చేసిన సంచలనాన్ని వాళ్ళు వీళ్ళు తలుచుకుంటూనే ఉన్నారు. తాజాగా కమెడియన్ అలీ అన్నపూర్ణ సుంకరని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు. ఆమె చేసిన వీడియోలో తెలుగు సినిమా స్థితిగతుల్ని, డైరెక్టర్లని, హీరోల్ని గట్టిగా క్వశ్చన్ చేసింది. కమెడియన్ అలీని అయితే కాస్త వివేకం మరిచిపోయి తిట్టిపోసింది. తెలుగు సినిమా పరిస్థితుల గురించి ఆమెకు అవగాహన లేదు కాబట్టి ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడిందిలే అని కొంతమంది తేలిగ్గా తీసేసుకున్నారు. కానీ అలీకి సంబంధించి మాత్రం ఆయన్ని వాడు వీడు అని సంబోధించడం కరెక్ట్ అనిపించలేదు. కానీ అలీకి సంబంధించి ఆమె ఎత్తి చూపిన పొరపాటు మాత్రం కరెక్ట్. ఆమెకే కాదు, చాలా మంది ప్రేక్షకులకి అలీ మీద ఇటువంటి అభిప్రాయమే ఉంది. సినిమాల్లో సంగతి సరే, టీవీలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఆయన వాడే పదజాలం చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆయన మాట్లాడే తీరుని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అందరూ కాదు, అతి తక్కువ మంది మాత్రమే ఆయన కామెడీ చేస్తున్న విధానాన్ని, ముఖ్యంగా టీవీల్లో కామెడీ చేస్తున్న విధానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అసహించుకుంటున్నారు. ఆ విషయాన్ని అమ్మాయి కొంచెం ఘాటుగానే చెప్పింది. పోతే ఆ సమయంలో ఆయన అన్నపూర్ణ సుంకర గురించి రియాక్ట్ అవ్వలేదు. ఆపై ఈ విషయానికి సంబంధించి కొన్ని చర్చలు నడిచాయి. అప్పుడు అలీ కొద్దిగా కంట్రోల్లో ఉన్నట్టు అనిపించారు. కానీ రీసెంట్ గా సైజ్ 0 సినిమాలో మళ్ళీ ఆయన ప్రతాపాన్ని చూపెట్టారు. దాంతో అలీ కామెడీకి సంబంధించి వివాదం మరోసారి రాజుకుంది. సోషల్ నెట్వర్క్ లో అలీ కామెంట్స్ గురించి బానే హడావుడి జరిగింది. అప్పుడు ఎందుకో వదిలేసింది. కానీ ఈసారి మాత్రం ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్న టీవీ9 అలీని పట్టుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టింది. టీవీ9 వేదికగా అలీ తన మీద వచ్చిన వివాదాలకి సమాధానం చెప్పే అవకాశం తీసుకున్నారు. ఆ క్రమంలోనే అన్నపూర్ణ సుంకర కామెంట్స్ కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోతే ఆయన ఇచ్చిన కౌంటర్ అంత పర్ఫెక్ట్ గా లేదనే చెప్పాలి. కేవలం ఆవిడెవరు నన్ను ఒరే అంటానికి, వాడు వీడు అంటానికి అని మాత్రమే గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ కామెడీ అంటూ అసభ్య పదజాలాన్ని వాడుతున్న తన తీరులో పొరపాటు లేదు అని సమర్థించుకోలేకపోయారు గట్టిగా. నేను ఏది మాట్లాడినా జనాల్ని నవ్వించడం కోసమే, అలా మాట్లాడితే జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే అలాంటివి చేస్తూ ఉంటాను. కానీ నా మనసులో అయితే వేరే దురుద్దేశాలు ఏమీ లేవు అని చెప్పుకొచ్చారు. అయినా నేను కామెంట్ చేసిన అమ్మాయిలకి లేని ఇబ్బంది, సమంత గురించి కామెంట్ చేశాను, అనుష్క గురించి కామెంట్ చేశాను. వాళ్ళైతే ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. వాళ్ళకి లేని ఇబ్బంది క్వశ్చన్ చేసే వాళ్ళకి ఎందుకు అన్నట్టు మాట్లాడారు. హీరోయిన్స్ తో అలీకున్న చనువును బట్టి పర్సనల్ గా వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే అలీ ప్రెజెన్స్ ని జనాలు ఎంజాయ్ చేయడం కోసం అలా మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చారు. అలీ షకీలా సినిమాని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా అని అందరూ ఆమె సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవడం మాత్రం క్షమించుకోవడానికి పొరపాటే అవుద్ది. దాదాపు ఇలాంటి మీనింగ్ వచ్చేలాగానే యాంకర్ అలీపై ప్రశ్నలు గుప్పించడంతో డిఫెన్స్ లో పడ్డ ఆయన, ఒకవేళ నేను మాట్లాడిన తీరు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దయచేసి క్షమించండి అని పబ్లిక్ గా రిక్వెస్ట్ చేశారు. అలానే ఇహ నుంచి అలాంటి డబుల్ మీనింగ్ మాటలు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పారు. అలీ అలాంటి నిర్ణయం తీసుకోవడం వెరీ వెరీ గుడ్ విషయం. నిజంగా ఆయన చాలా మంచి కమెడియన్. దర్శకుడు వాడుకునే దాన్ని బట్టి ఆయన ఉపయోగపడతారు. ఒకళ్ళ కంట్రోల్లో ఆయన యాక్ట్ చేస్తూ ఎప్పుడు కూడా హెల్దీ నవ్వుల్ని పండిస్తూ వచ్చారు. కంట్రోల్ లేకుండా నవ్వించే ప్రయత్నాలే ఆయన్ని కంట్రోల్ తప్పిస్తున్నాయి. ఈ విషయంగా అలీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరో కొద్ది మంది కాకుండా అందరూ ఆయన కామెడీని ఆస్వాదించే అవకాశం తీసుకుంటారు. టీవీ9 షోలో చివరిగా అలీ మాట్లాడిన విధానం చూస్తుంటే మారాలని ప్రయత్నించట్టే ఉన్నారు. నిజంగా అలీ మారితే చాలా గొప్పగా ఉంటుంది. అలా జరిగితే మాత్రం తప్పకుండా క్రెడిట్ ని అన్నపూర్ణ సుంకర్కి ఇవ్వాల్సిందే. ఆవిడ అలీని అరే తురే అంటాం మాత్రం క్షమించడాన్ని తప్పే. దేనికోసం అయితే క్వశ్చన్ చేశారో అది కరెక్ట్. ఆవిడ లేవనెత్తడం మూలంగానే అలీ గురించి ఇంకా చాలా మంది గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ మాట్లాడుకోవటం ముదిరే టీవీ షోలో అలీ మహిళా సంఘాలందరికీ కూడా క్షమాపణలు చెప్పారు. తన తీరుని మార్చుకుంటాను అని మాట ఇచ్చారు. కాబట్టి అలీ చేంజ్ క్రెడిట్ కొంత డైరెక్ట్ గా, కొంత ఇండైరెక్ట్ గా అన్నపూర్ణ సుంకరకే చెందుతుందని మాట్లాడుకోవాలి. అలానే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తించాలి. అన్నపూర్ణ సుంకర తన వీడియోలో చాలా విషయాల గురించి మాట్లాడారు. వాటిల్లో అలీ విషయానికి సంబంధించి మాత్రమే ఓ సొల్యూషన్ దొరికినట్టు అనిపించింది. ఎందుకంటే నిజంగా ఇది సమస్య, అది దాదాపు సాల్వ్ అయినట్టే. కానీ ఆవిడ సినిమా పరిశ్రమ గురించి, సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యల్లో అంతా నిజమే లేదు. సినిమా పరిశ్రమకు సంబంధించిన స్థితిగతులపై ఆవిడికి పెద్దగా అవగాహన లేదు. అవి ఆవిడికి మాత్రమే సమస్యలుగా అనిపిస్తే కుదరదు. అందరికీ కూడా సమస్యలా అనిపించినప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి అవగాహన ఏర్పరచుకుని క్వశ్చన్ చేస్తే పబ్లిక్ తప్పకుండా ఆలోచిస్తుంది. అందులో నిజం ఉంటే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. అందుకు అలీ గారి చేంజ్ నే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ సుంకర అనే కాదు, ఎవరైనా సరే తెలుగు సినిమా పరిశ్రమ గురించి అవగాహన ఏర్పరచుకుని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ పరిష్కారం దొరకాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ
మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.